హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ గురించి తెలుసుకుంటున్నాం. అసలు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అంటే ఏమిటి, అసలు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఎందుకు అంత ఫేమస్, అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది, అక్కడ చదువుకున్న ఫేమస్ సైంటిస్టులు ఎవరు, అలాగే ఇండియా నుంచి వెళ్ళి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివిన సైంటిస్టులు ఎవరు, అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎటువంటి కోర్సులు చెప్తారు, అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆలోపు మీరు చేయాల్సిందల్లా ఒకే ఒకటి, మీరు కన్నా మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ఛానల్కి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఇక టాపిక్లోకి వచ్చేస్తే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన యూనివర్సిటీల్లో ఈ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కూడా ఒకటి. అలాగే యునైటెడ్ కింగ్డమ్స్లో 1209వ సంవత్సరంలో ఈ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని ప్రారంభించారు. అంటే మీరే అర్థం చేసుకోండి ఈ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఎంత పురాతనమైనదో అని. దాదాపు 700 ఎకరాలు అంటే 3 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఈ యూనివర్సిటీ అనేది ఉంటుంది. చుట్టూ అద్భుతమైన బిల్డింగ్స్తో ఓల్డ్ ఆర్కిటెక్చర్ కావడంతో చూసేదానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా ఇన్సైడ్ లొకేషన్స్ అయితే సూపర్గా ఉంటాయి. ఒకసారి ఇక్కడ క్లిప్స్ వేస్తాను, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. వెళ్ళి కాదు, ఇక్కడే చూడండి. ఈ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో 31 కాలేజెస్ ఉంటాయి. అంటే దాంట్లో మనకు బాగా తెలిసిన పేర్లు కాలేజీలు అంటే క్వీన్స్ కాలేజ్, అలాగే సెయింట్ జోన్స్ కాలేజ్, అలాగే ట్రినిటీ కాలేజెస్ కూడా ఈ యూనివర్సిటీ కిందే వస్తాయి. ఆ కాలేజీలో చదివిన స్టూడెంట్స్ అందరికీ ఈ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఫెసిలిటీస్ అనేటివి అందజేస్తుంది. ప్రతి కాలేజ్లో ప్రతి స్టూడెంట్కి అద్భుతమైన ఫెసిలిటీస్ అనేటివి అందిస్తుంది. అంటే రీసెర్చ్ ల్యాబ్స్ కావచ్చు, అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ కావచ్చు, అన్నీ నెక్స్ట్ లెవెల్లో అనేటివి ఉంటుందన్నమాట. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఎందుకు అంత ఫేమస్ అంటే గొప్ప గొప్ప సైంటిస్టులు అందరూ ఈ యూనివర్సిటీలోనే చదువుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటీని కనిపెట్టిన ఐజాక్ న్యూటన్ కూడా ఈ యూనివర్సిటీలోనే చదువుకున్నాడు. అలాగే స్టీఫెన్ హాకింగ్, జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్, ఈయన గురించి లాస్ట్ వీడియోలో చెప్పడం వల్లే ఈరోజు ఈ వీడియో చేయాల్సి వచ్చింది. మన ఇండియా నుంచి ఎవరెవరు ఆ కాలేజీలో చదువుకున్నారంటే సివి రామన్, అలాగే శ్రీనివాస్ రామానుజన్, అలాగే మన జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, వీళ్ళందరూ కూడా ఈ యూనివర్సిటీలోనే చదువుకున్నారు. అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఫేమస్ అవ్వడానికి గల ఇంకో రీజన్ ఏంటంటే దాదాపు 125 నోబెల్ ప్రైజులు అనేటివి ఈ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వచ్చాయి. ఈ నోబెల్ ప్రైజ్ గురించి సింపుల్గా చెప్పాలంటే ఇది చాలా ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ అవార్డు అనమాట. ప్రతి ఇయర్కి ఒకసారి ఈ అవార్డు అనేది ఇస్తుంది. ఈ అవార్డు మెయిన్లీ 6 కేటగిరీస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. వాటిల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫియాలజీ, మెడిసిన్, లిటరేచర్, పీస్, అలాగే ఎకనామిక్ సైన్స్, ఈ కేటగిరీస్లో ఎవరైతే అత్యున్నత స్థాయికి వెళతారో వాళ్ళకి ఈ నోబెల్ ప్రైజ్ అవార్డు అనేది బహుకరిస్తారు. నెక్స్ట్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో టాప్ 5 కోర్సెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి నేచురల్ సైన్స్. దీని కింద ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అలాగే ఎర్త్ సైన్స్ వస్తాయి. అలాగే సెకండ్ వచ్చేసరికి మెడిసిన్. ఇంకా థర్డ్ వచ్చేసరికి ఇంజనీరింగ్. దీని కింద సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, అలాగే ఏరోస్పేస్, ఇంకా టెక్నాలజీ కూడా వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి లా, మీ అందరికీ తెలిసిందే. ఫిఫ్త్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్. దీని కింద ఏఐ డెవలప్మెంట్, టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఇలాంటి కంప్యూటర్కి సంబంధించిన కోర్సులన్నీ ఈ కంప్యూటర్ సైన్స్ కింద వస్తాయి. ఇంకా ఇలాంటి కోర్సులన్నీ ప్రొవైడ్ చేస్తుంది ఈ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. మీరుగా నా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో వెళ్ళి చదవాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజెప్పండి. పూర్తి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియో సపరేట్గా చేస్తాను. అంతే. ఈ వీడియో వచ్చేసరికి మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను అంటూ మీ పవన్ కుమార్. బాయ్ బాయ్. ఇది బహుకరిస్తారు ప్రతిసారి ఏదో ఒకటి. ఇక్కడ మన ఎస్వి తీసుకుంటే దాని కింద చుట్టుపక్కల ఉన్న కాలేజెస్ కూడా ఆ యూనివర్సిటీ కింద వస్తాయి కదా. బాగా విజిటర్స్ కూడా చాలామంది విజిట్ చేస్తుంటారు. అంటే పని కట్టుకొని మరి ఇక్కడి నుంచి అక్కడ పోయి చూస్తుంటారు అనమాట. ఆ యూనివర్సిటీ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది.